నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దాదాపు 9 నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ని తిరిగి భూమిపైకి తీసుకురావడం మరికొంత ఆలస్యం కాదు. వీరి కోసం నాసా స్పేస్ ఎక్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి క్రూ 10 మిషన్ను ప్రయోగించాలని నిర్ణయించాయి. అయితే కెనడీ స్పేస్ సెంటర్లో ఫాల్కన్ 9 రాకెట్కి సపోర్ట్ చేసే గ్రౌండ్ ఎక్విప్మెంట్లో హైడ్రాలిక్ క్లాంప్ ఆర్మ్ సమస్య తలెత్తడంతో మిషన్ వాయిదా పడింది. ఈ సమస్య పరిష్కారమైతే తదుపరి మిషన్ ఈడీటీకి జరిగింది. నాసా ప్లస్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. రేపు రాత్రి 11:30 ఐఎస్ఎస్ లో రాకెట్ దిగే అవకాశం ఉంది. ఈ మిషన్ 6 నెలల పాటు 4 వ్యోమగాములను ఐఎస్ఎస్ కి పంపుతుంది. అయితే స్టేషన్ లో చిక్కుకున్న నాసా వ్యోమగాములు విల్మోర్, సునీత విలియమ్స్ ను ఇంటికి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. వారు మొదట బోయింగ్ కి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఒక వారం పాటు ఐఎస్ఎస్ కి వెళ్లారు. కానీ సాంకేతిక సమస్యలు, హీలియం లీక్, ల్యాండింగ్ సమయంలో థ్రస్టర్ ఫెయిల్యూర్ వంటి కారణాలతో స్టార్ లైనర్ ఖాళీగా భూమికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ జంట అక్కడే చిక్కుకుపోయింది. క్రూ10 అనేది నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ కింద స్పేస్ ఎక్స్ చేపడుతున్న 10వ రొటీన్ క్రూ రొటేషన్ మిషన్. డెమో 2 టెస్ట్ ఫ్లైట్ సహా మొత్తంగా 11వ క్రూడ్ ఫ్లైట్. క్రూ10 ప్రయోగించిన తర్వాత విల్మోర్, విలియమ్స్, నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్తో కూడిన ప్రస్తుత ఐఎస్ఎస్ సిబ్బంది మార్చి 17 కంటే ముందుగానే స్టేషన్ నుంచి బయలుదేరతారని, ఫ్లోరిడా తీరంలో వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుందని నాసా తెలిపింది. మిషన్ రద్దు కావడానికి ముందు యుఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సిబ్బందికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం, త్వరలో మిమ్మల్ని ఇంటికి స్వాగతించడానికి ఎదురు చూస్తున్నామని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా ఆయన ఉటంకించారు. ట్రంప్ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్తో వ్యోమగాములను ఇంటికి తీసుకురండి, ఇప్పుడే పనులు ప్రారంభించడానికి చెప్పారని పేర్కొన్నారు. విల్మోర్, విలియమ్స్ ను అంతరిక్షంలో వదిలిపెట్టినందుకు ట్రంప్ పదే అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ని నిందించారు. మార్చి 7న ట్రంప్ వ్యోమగాములను రక్షించే బాధ్యతలను ఎలాన్ మస్క్ కి అప్పగించినట్లు చెప్పారు. బైడెన్ ని చరిత్రలో అత్యంత అసమర్థ అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వ్యోమగాముల పరిస్థితి గురించి చమత్కరించారు. వారు ఒకరినొకరు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను, బహుశా వారు ఒకరినొకరు ప్రేమిస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. స్పేస్ ఎక్స్ మిషన్ ను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని, మస్క్ సానుకూలంగా స్పందించాడని, ఓ బృందం అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోందని ట్రంప్ వివరించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.